కేసీఆర్ ఇష్టానుసారంగా ధరణిని ఏర్పాటు చేసి అందులో వచ్చే సమస్యలకు కారణంగా రెవెన్యూ అధికారులను బలి చేశారన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. బేగంపేట హరిత ప్లాజాలో రాష్ట్ర తహసీల్దార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ బలోపేతంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ మీటింగ్ కు టీజేఎస్ చీఫ్ కోదండరాం, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, ఆర్టీసీ కార్మికుల సంఘం అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి, బీఆర్ఓ అసోసియేషన్ అధ్యక్షుడు ఉపేందర్ రావులు హాజరయ్యారు. రెవెన్యూ బలోపేతానికి అధికారులు కృషి చేయాలని, పాలకుల కోసం కాదు ప్రజల కోసం పనిచేయాలన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. న్యాయాన్ని పక్కన పెట్టి సొంతానికి పాలన చేస్తే ధరణిలా ఉంటుందని ఎద్దేవా చేశారు. ధరణితో ఇష్టానుసారంగా భూములు రాయించుకోవాలని గత పాలకులు చూశారని మండిపడ్డారు. పేదలకు మేలు చేసే విధంగా పరిపాలన ఉండాలి, కానీ కేసీఆర్ హయాంలో జరిగిన విధ్వంసకర పాలన గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. నిరంకుశంగా అందరినీ అణిచేసి సొంతం కోసం అధికారాన్ని వాడుకోవటం మనం చూసినాం. 10 ఏళ్ళు అనేది నిజంగా కూడా తెలంగాణ సీతమ్మ వారు అరణ్య వాసం చేసినట్టుగా రావణాసురుని లంకలో అది అక్కడ బందీ అయిపోయి ఉన్నట్టుగా ఇవాళ తెలంగాణ కూడా బందీ అయిపోయింది. ఆ బందీ నుంచి ఇవాళ మనం విడిపించుకోవటానికి రాముల వారు రారు, మనమే రాముల వారిపై బయలుదేరవలసిన అవసరం ఉంది. కేసీఆర్ పరిపాలకుడు కాదని, విధ్వంసకారుడని విమర్శించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. నూతన కలెక్టర్లను రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా కేసీఆర్ మార్చారని మండిపడ్డారు. కేసీఆర్ పాలన అయిపోయిందని ఎలా వదిలిపెడతామని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో రెవెన్యూ, ఆర్థిక, విద్య, టీఎస్పీఎస్సీ, గ్రామ పరిపాలన అన్ని రంగాలను నిర్వీర్యం చేశారన్నారు. కరప్షన్ ఎవరెక్కువ చేస్తే వాళ్లకు ప్రమోషన్ ఇచ్చి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారన్నారు. కేసీఆర్ కి పరిపాలన అంటే చిరాకని 90,000 ఫైళ్లు చూడకుండా వెనక్కి పంపేశాడని ఆరోపించారు. రెవెన్యూ బలోపేతం కోసం ఒక కమిటీ వేయాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సూచించారు. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం చేసిండు, విద్యా వ్యవస్థ విధ్వంసం చేసిండు, అట్లాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థ విధ్వంసం చేసిండు, ఇసుక దందా ఇసుక విధ్వంసం చేసిండు. సో అట్లాగే గ్రామ పంచాయతీలు దాన్ని విధ్వంసం చేసిండు, గ్రామ పరిపాలన విధ్వంసం చేసిండు, జిల్లా పరిపాలన విధ్వంసం చేసిండు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో సంతోషంగా ఉన్నామని ఆర్టీసీ కార్మికుల సంఘం అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి అన్నారు. అయితే గత ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులం సంతోషం వ్యక్తం చేశామని, కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులను, కార్మికులను మోసం చేశారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడ్డదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కతాటిపై నిలబడాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ వ్యవస్థ ఒక్కటి బలోపేతమైతే రాష్ట్రం మొత్తం బలోపేతం అవుతుందన్నారు అశ్వత్థామరెడ్డి. తెలంగాణ ఉద్యోగులు చేసిండు, సార్ చేసింది కోదండరాం సార్ చేసిండు. ఆ రోజు 136 సంఘాలు కోదండరాం సార్ పిలిపిస్తే గంటలు కూర్చుంటుంటే రేపు నిర్ణయం ఏందని జరుగుతుండే. మనం అందరం పోరాడి తెచ్చిన తెలంగాణలో కేవలం కుటుంబం బతికింది. కుటుంబం బతికి మన పెద్దరికం ఏమంటారు, తెలంగాణలో ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరితంత ఏం చెప్పలేమన్నట్లేదు మన పరిస్థితి. మాజీ సీఎం కేసీఆర్ 121 జీవోతో వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారన్నారు వీఆర్ఓ అసోసియేషన్ అధ్యక్షుడు ఉపేందర్ రావు. రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేశారని, మళ్లీ వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థను తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. గత ప్రభుత్వం వీఆర్ఓలను ఇతర శాఖల్లోకి బదిలీ చేయడంతో డ్రైవర్లు, అసిస్టెంట్లు, సూపర్వైజర్లుగా పనిచేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అట్లాగే రెవెన్యూ వ్యవస్థ మొత్తాన్ని కూడా కుదేలు చేసి పడేసి ఇతర శాఖలు కూడా మరి ఏమన్నా పెంచుతుందంటే అది కూడా లేదు. కానీ కేవలం ఒక సీఎం గారి కేంద్రంగానే పరిపాలన జరిగింది. వారు చెప్పినట్లే నడిచింది తప్ప వాస్తవ రూపాన్ని, ప్రజల్లో ఉన్నటువంటి బాధల్ని ఎక్కడ పరిగణలో తీసుకొని పనిచేసిన పరిస్థితి లేదు. భూ సమస్యలు లేని దేశాలు మాత్రమే అభివృద్ధి చెందాయని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయని భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ అన్నారు. భూ పరిపాలన మొత్తం గ్రామ స్థాయిలో ఉండాలని, గ్రామ పంచాయతీలను భాగస్వామిగా చేసుకుంటూ భూ యాజమాన్య హక్కులు ప్రజలకు ఇవ్వొచ్చని తెలిపారు. అవసరమైతే తప్ప తహసీల్ కార్యాలయానికి పోవాలి, ఇంకా ఎప్పుడూ అవసరమైతే సబ్ కలెక్టర్ కార్యాలయానికో కలెక్టర్ కార్యాలయానికి పోయే అవకాశం అవసరం ఉండాలి తప్ప వీలైనంతగా భూ పరిపాలన కేవలం భూ పరిపాలన చేయటం కాదు, భూమి హక్కులకి గ్యారంటీ ఇచ్చే దిశగా దేశం వెళ్తున్నప్పుడు కూడా భూమి హక్కులకు గ్యారంటీ గ్రామ స్థాయిలోనే ఇవ్వచ్చు. రెవెన్యూ వ్యవస్థను గత పాలకులు నిర్వీర్యం చేశారని, ఇప్పటికైనా అధికారులు ఒక్కతాటిపైకి రావాలని నిర్ణయించుకున్నారు ఉద్యోగులు. రెవెన్యూ బలోపేతం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఉద్యోగులు ముందుకు వచ్చారు. దీంతో ప్రజల కోసం పనిచేయాలని కోదండరాం సూచించారు.